శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ రాశి ఫలాలు ఎపిసోడ్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కుదిరినట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని తప్పకుండా కమెంట్ చేయండి. చూసుకున్నట్లయితే తులారాశి వారికి ప్రెజెంట్ ఎలాంటి బ్యాడ్ టైం లేదు. కాబట్టి తులారాశి వారికి ప్రెజెంట్ టైం ఏదైతే ఉందో మంచిగానే బాగానే ఉంది. కేతు అలాగే కుజుడు రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక క్షేత్రాల లోపల సప్తమాధిపతి అలాగే ధనాధిపతి కుజుడు ఏకాదశ స్థానం లోపల కేతు వెంట ఉండడం ఇది చాలా బెస్ట్. ఎలాంటి వారికి బెస్ట్, ఎవరికి బెస్ట్ తెలుసుకోండి. ఎవరికైతే ఫ్యామిలీ లోపల కొద్ది గొడవలు అవుతున్నాయి, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో అలాంటి జాతకులకి ఈ గోచర సమయకాలం బాగుండబోతుంది. దేవుగురు బృహస్పతి రాశి నుంచి భాగ్యస్థానంలో లాభాధిపతి భాగ్యస్థానంలో సూర్యుడు అది కూడా తృతీయాధిపతి వెంట ఉండడం చాలా మంచిది. ఇక మీ భాగ్యాధిపతి అలాగే ద్వాదశాధిపతి బుధుడు కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో ఉండడం ఇది చాలా బెస్ట్. బుధుడికి దశమ స్థానం లోపల అంత బలం లేదు. కానీ ఒక విషయం మీరు గమనించండి, ఈ బుధుడు శని ట్రయాంగిల్లో ఉండబోతున్నాడు, శని త్రికోణంలో ఉండబోతున్నాడు. కాబట్టి ప్రెజెంట్ తులారాశి వారు కొన్ని కొత్త విద్యలు కావచ్చు, కొన్ని కొత్త విషయాలు కావచ్చు రాబోయే రోజుల లోపల నేర్చుకోబోతున్నారు. మరి ఇది నేర్చుకుంటే ఉపయోగం ఉంటుందా అంటే తప్పకుండా మీకు ఇది చాలా ఉపయోగం పడుద్ది. ఇది నేర్చుకోవడం మీరు చాలా ప్రయత్నించండి. మీ ప్రొఫెషన్, మీ కెరియర్ ఏదైనా కావచ్చు, మీరు అందులో ఇంకా కొద్దిగా అప్డేట్ కావాలి, అందులో ఇంకా కొద్దిగా మీరు నేర్చుకోవాలి కొన్ని కొత్త విషయాలు ప్రెజెంట్. ఎందుకంటే ఏ ప్రొఫెషన్లో కూడా మనం ఉన్నప్పుడు కొద్దిగా మనం అడ్వాన్స్గా ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మీరు ఈ జనరేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నెట్, సోషల్ మీడియా తప్ప మిగతా ఎక్కడేం లేదు. అన్ని చోట్ల ఇదే కనబడుతుంది. ప్రజలందరూ ఇప్పుడు మార్కెట్లో లేరు, ఒక సెల్ ఫోన్లో అందరు ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ని హ్యాండిల్ చేయాలంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, చాలా వచ్చాయి. మనం అందులో దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనకు తెలిసినట్లయితే మంచిది, తెలియకపోయినట్లయితే నేర్చుకోండి. ఏం నేర్చుకోండి? మీ ఫ్యాకల్టీ అనుసారంగా, మీ ప్రొఫెషన్ అనుసారంగా దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతారు అది నేర్చుకోండి. దాంతో మీకు చాలా ఉపయోగం ఉంటుంది, చాలా ఉపయోగం. ఒక్కసారి మీరు అది నేర్చుకున్న తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరు ఇది చేయరు, ఆపలేరు. ఎందుకంటే ఒక విద్యార్థి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఒక మనిషి చనిపోయే వరకు ఒక విద్యార్థి అయి ఉంటాడు. మీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు, మీ రాశ్యాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇది చాలా బలవంతంగా కనబడుతుంది. ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం టైం బాగుంటుంది. సేల్స్ లోపల, మార్కెటింగ్ లోపల ఏదైనా కొత్త విషయాల పట్ల నిర్ణయం తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి, బాగుంటుంది. మీ కస్టమర్ కూడా చాలా బాగుంటుంది, మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి, లాభాధిపతి భాగ్యస్థానంలో ఉండడం. కుదిరినట్లయితే మీ నాన్నగారికి మీ వంతు ఎంతైతే అంత సహకారం చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ప్రెజెంట్ అలాంటి గ్రహస్థితి కనబడుతుంది. ట్రావెలింగ్ చేయండి. ఎక్కడ చేయండి? తీర్థక్షేత్రాలు ట్రావెలింగ్ చేయండి. ఏదో అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం అని లెక్కలు చేయకుండా తీర్థక్షేత్రాలు చేయండి. అని ప్రత్యేకంగా కులదేవత ఆరాధన తీసుకున్నట్లయితే చాలా మంచిది. కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంట్. మీ పంచమాధిపతి అదే రకంగా మీ చతుర్థాధిపతి శనిదేవుడు దుఃఖంగా చూసుకున్నట్లయితే 6th హౌస్లో ఉన్నాడు. సంతానానికి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా భయం ఉంటుంది, ప్రేమ జీవితానికి సంబంధించిన విషయంలో కొద్దిగా భయం ఉంటుంది, కొద్దిగా రిస్క్ పెరుగుద్ది. రిస్క్ పెరగడం అంటే ఏం తెలుసుకోండి మీరు, కొద్దిగా అంటే పూర్వంలో పరిస్థితి ఉండదు. పూర్వం ఎలా ఉండే ఫ్రీగా అలా ఉండలేరు.
కొద్దిగా మీకు బలవంతంగా ఉండాల్సి వస్తుంది. కొద్దిగా వాళ్ళ పట్ల మీకు కొద్దిగా బలవంతంగా కొన్ని విషయాలు కూడా చేయించాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లలంటే అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగే కొద్దీ స్టడీ పైన అంత ఫోకస్ లేదు. కాబట్టి మీరు కొద్దిగా వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒకటి చేయాల్సి వస్తుంది. అని గర్భవతి మహిళలు ఎవరైతే ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పంచమం లోపల రాహు ఉన్నాడు. ఏకాదశ స్థానం లోపల చూసినట్లయితే కుజుడు ఉన్నాడు. కుజుడు సప్తమ దృష్టి పంచమ స్థానం పైన ఉన్నది. పంచమాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు. డాక్టర్ మెడికల్ సపోర్ట్ ఉంటుంది. మరి ఏదైనా రిస్క్ చాలా బలంగా ఏదైనా ఉందా నెగటివ్ అంటే అంతేం లేదు. ఎందుకంటే గురువు సంబంధం పంచమ స్థానంతో ఉంది కాబట్టి గురువు మిమ్మల్ని ఏదో విధంగా కాపాడగలుగుతాడు. ఎవరైతే క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ముఖ్యంగా సొంతంగా ప్రొఫెషన్ ఉందో వాళ్ళకి చాలా బాగుంటుంది, బిజినెస్ పరంగా కూడా బాగుండబోతుంది. మరి బాల్యం చోట ఏదైనా ఉందా అంటే మీ హెల్త్ సరిగ్గా ఉండదు. అలాగే మీ మనస్థితి సరిగ్గా ఉండదు. మీ హెల్త్, మీ మనస్థితి ఈ రెండు సరిగ్గా ఉండవు, మిగతాన్ని బాగుంటాయి. డబ్బు చోట డబ్బు వచ్చుద్ది, అప్పు చోట అప్పు ఉంటుంది, దాని నుంచి మీకేం ఫరక్ పడదు, దానివల్ల మీకు ఏమి అవ్వదు. కానీ పాయింట్ ఏం తెలుసా, మీ అతి యాంగ్జైటీ, మీ అతి ఆలోచన వల్లనే మీ కొన్ని అనుకున్న పనులు సమయానికి అవ్వవు. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. గురి పెట్టిన తర్వాత మళ్ళీ అది కొట్టాలన్నా ఇది కొట్టాలన్నా ఆలోచించకూడదు. ఒకసారి గురి పెట్టిన తర్వాత ఫోకస్ మొత్తం అక్కడనే ఉండాలి. మీది అలా కాదు. ఇప్పుడు ప్రెజెంట్ దశమ స్థానంలో బుధుడు ఉన్నాడు కదా, కొద్దిగా కమర్షియల్ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. ఇది చేయాలన్నా అది చేయాలన్నా ఇవన్నీ చేసే లోపల టైం వేస్ట్ అయిపోద్ది. ముందుగా మీకు అవసరం ఏది ఉందో అది చేయండి, ఏదైనా చేయండి, మీ అవసరం చూసుకొని మీరు అది చేయండి. సెకండ్, హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ హెల్త్ సమయం లోపల ప్రత్యేకంగా మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా హెల్త్ గురించి, ఎవరికైతే థైరాయిడ్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నదో, ఎవరికైతే ముందు నుంచలే నరాలకి సంబంధించి ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి కొద్దిగా రాబోయే రోజుల్లో ఇబ్బందిగా ఉండబోతుంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా. మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ తొందరగా లేవండి, సూర్య నమస్కారాలు చేయండి, కొద్దిగా హాట్ వాటర్ తీసుకోవడానికి ప్రయత్నించండి, బాయిల్ వాటర్ కొద్ది వేడి ఉన్న నీళ్ళు తాగండి. ప్రతిరోజు కనుక మీరు కొద్దిగా వాటర్ బాడీ లోపల ఎక్కువ పెంచినట్లయితే ఇది హెల్త్ మిమ్మల్ని కాపాడుద్ది. ఎక్కువ శాతం ప్రాబ్లం ఏంటంటే తులారాశి వారి దగ్గర ఎక్కువ నీళ్ళు ఉండవు, వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగరు. ఇది మీరు చూడండి, గమనించండి. ఎక్కువ నీళ్ళు తాగండి. ఎక్కువ నీళ్ళు తాగితే మీకు హెల్త్కి సంబంధించి ప్రాబ్లం ఉండదు. అలా చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. అప్పు
చూసుకున్నట్లయితే అప్పులున్నాయి. అప్పుల వల్ల ఏం ప్రెజెంట్ అంత బ్యాడ్ అని లేదు. ఒక విషయం తెలుసుకోండి, డబ్బు ఇన్‌కమ్ సోర్స్ పెరిగిన తర్వాత అప్పు వల్ల లాస్ అని నేను చెప్పలేను. ఎందుకంటే లేనిది ఊరికే ఎందుకు చెప్పాలి మనము. కానీ ఏదైనా కొత్తది ప్రయత్నిస్తున్నట్లయితే తప్పకుండా ప్రయత్నించండి. మీరెక్కడైతే అప్పు చేశారో, దేనికోసమైతే అప్పు చేశారో అక్కడ వాళ్ళ గురించి చెప్పడానికి ప్రయత్నించండి. కానీ నా దృష్టికోణంతో ఏంటంటే కొన్ని విషయాల లోపల మీరు రాబోయే రోజుల్లో పాజిటివ్‌గా ఉండబోతున్నారు. ఓన్లీ హెల్త్ పట్ల ఫోకస్ పెట్టండి అని మిగతా విషయాలు ఏవైతే చెప్పానో దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఖర్చులు అవుతుంటే ఖర్చులలో ఏమి ఇబ్బంది లేదు. కొద్దిగా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ చోట కొద్దిగా ఖర్చులు అవుతాయి. మీ ఆఫీస్ లోపల కొన్ని కొత్త కొత్త వస్తువులు కొనే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనబడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి. ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారు ఎవరైనా కావచ్చు, మీ ఉన్న కులదేవి కావచ్చు, మీ ఇష్టదేవి కావచ్చు, పద్మావతి దేవి కూడా కావచ్చు. కానీ అమ్మవారి ఆరాధన తప్పకుండా చేయండి అని ప్రతిరోజు కుదిరినట్లయితే పక్షులు ఏవైతే పక్షులు ఉంటాయో వాళ్ళకి ఎంతో కాస్త కొద్దిగా ఇద్దులు వేయడానికి ప్రయత్నించండి. పక్షులకు ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారం ప్రతిరోజు వేసినట్లయితే మీ ఇన్కమ్ సోర్స్ లోపల తప్పకుండా డెవలప్ అయి తీరుద్ది. శ్రీమాత్రే నమః.